విదేశీయానం చేసిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి పూజలు నిర్వహించడానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మార్చి 30న ఉత్తర్వులిచ్చారు. ఈ అంశానికి సంబంధించి దేవాదాయ శాఖ 2010 నవంబర్ 10న జారీ చేసిన సర్క్యులర్ శృంగేరి శారదా పీఠం జగద్గురువులు మహాతీర్థ భారతీ స్వామి 2024 డిసెంబర్ 20న విడుదల చేసిన ప్రామాణికతను అమలు చేయడం లేదంటూ విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారు డిఎస్ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం సోమయాజీ వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది కేఆర్ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ విదేశీయానం చేసిన అర్చకులను నిబంధనలకు విరుద్ధంగా దేవస్థానాల్లోని ప్రధాన గర్భాలయాల్లో పూజలు చేసేందుకు అనుమతిస్తున్నారన్నారు. ధార్మిక పరిషత్ సర్క్యులర్ శారదాపీఠం ప్రామాణికం ప్రకారం అర్చకులకు విదేశాలకు వెళ్లడానికి అనుమతి లేదని తెలిపారు. ఎవరైనా వెళ్లాల్సిందేనని పట్టుబడితే అనుమతి ఇవ్వవచ్చని, తిరిగి వచ్చాక వారిని ఆలయం వెలుపల జరిగే పూజలు వ్రతాలకు మాత్రమే అనుమతిస్తారని వెల్లడించారు. భారతీస్వామి ప్రామాణికత ప్రకారం రోజు త్రికాల సంధ్యావందనం, గురూపదేశ మంత్రజపం, వేద అధ్యయనం, ఆహార నియమాలు, కఠిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించిన వారు గర్భాలయాల్లో పూజలు చేసేందుకు అర్హులని వివరించారు. విదేశాలకు వెళ్లిన వారు సంప్రదాయాలకు విరుద్ధంగా ముఖక్షవరం, జుట్టు కత్తిరించుకున్న వారు గర్భాలయంలో పూజలు చేయడానికి వీల్లేదని ప్రామాణికత చెబుతోందన్నారు. దీనిపై దేవాదాయ శాఖ తరపు న్యాయవాది స్పందిస్తూ సర్క్యులర్ ప్రామాణికలను అనుసరిస్తామన్నారు.